అమలాపురం ఎంత దూరం? వెళ్తున్నావా? అదే తెలుసు, కూసో. ఏవయ్యా, ఈ బండి ఇంతకంటే త్వరగా పోదా? నా ఇష్టం వెళ్తాను, నోరు మూసు కూసో. ఏమైంది? బండి ఎందుకు ఆగింది? అట చూడు, నీకే తెలుస్తుంది. దిగి వాటిని పక్కకు తోలేసి రావచ్చు కదా. వాటిని తోటమే, మధ్యలోని మాటలు మాట్లాడబాక. అవి ఎవరు అనుకుంటున్నావు? రాజన్నయ్య. అయితే అయితేనా? అయితేనా? వాటి మీద కానీ చెయ్యి పెడితే భుజాలు కడిగి నరికేస్తాడు రాజన్న. ఎవరా రాజన్న? అదిగో అటు చూడు. నా కొడక ఒంటరిగా ఆడ కనిపిస్తే చెయ్యేస్తావురా? ఈ చెయ్యి చేస్తే మళ్ళీ ఆ పాడు పని అన్న, ఈసారి నన్ను మన్నించేయన్నా. నీకేం భయలేదమ్మా, నువ్వు వెళ్ళు. దండాలు రాజన్న. ఏం నర్సిగా, ఏంటి ఇక్కడ ఉన్నావు? ఏదన్నా ఊళ్ళోకి వెళ్ళాలి. ఆహా, వెళ్ళిపోగలవా? ఎలా అన్నా, నీ ఎడ్లు దారిలో ఉన్నాయి కదా, అవి వెళ్ళిన తర్వాతే వెళ్తాను, తెలుసుగా. అది గది. కాకపోతే బండిలో డాక్టర్ అమ్మా. డాక్టర్ అమ్మా? నమస్కారం డాక్టర్ అమ్మా. నమస్కారం డాక్టర్ అమ్మా. ముందుగా తమ రాజు తెలుసుంటే ఉత్తర దండాలి కదమ్మా, మెళ్ళో దండ వేసి మా ఊళ్ళో తీసుకెళ్ళేవాడిని. ఎందుకంటే మా ఊళ్ళోకి దేవుడైనా రావచ్చేమో కానీ డాక్టర్ రావడం మాత్రం జరగదమ్మా. ఒకవేళ వచ్చినా వాళ్ళని తిరగకుండానే పారిపోతుంటారు. మా ఊళ్ళో ప్రాణం తీసే మనుషులు తప్ప ప్రాణం పోసే డాక్టర్ లేరమ్మా. ఏమిటో మీరు రావడం చూసి చాలా సంతోషం ఉందమ్మా. నర్సిగా, నర్సిగా అన్నా డాక్టర్ మరి నీ ముసలి బండ్లు తీసుకెళ్తావరా? ఇప్పుడు నాకు గిత్తం పెట్టు. అలాగే అన్నా. డాక్టర్ మరి నేనే తీసుకెళ్తాను. ఒకసారి బండాపు. ఎందుకు డాక్టర్ అమ్మా? మొదటిసారిగా వృత్తిరీత్యా మీ ఊరికి వస్తున్నాను. ముందుగా దైవ దర్శనం చేసుకుంటే మంచిదని. ఎవరమ్మా నువ్వు? ఈ ఊరు కొత్తగా వచ్చావా? అవునండి, నేను ఈ ఊరు కొత్తగా వచ్చిన డాక్టర్ని. నా పేరు శాంతి. నా పేరు మీద దేవుడికి పూజ చేయించండి. పూజ చేయిస్తాను. సరే గాని దేశంలో 1,00,000 ఊళ్ళుంటావు, నువ్వు మా నెత్తి మీదకి ఎదిగాల.
ఏ మా ఊళ్ళో అందరూ రోగిష్టి విధాలు ఉన్నారనుకుంటున్నావా ఆయన నీ రాత ఎలా రాసి పెట్టిందో. రాజాయ నమః, రాజరాజాయ నమః, రాజన్నాయ నమః. రానాయన రాజన్న, నువ్వు ఇక్కడికి రావటం ఆ దైవం అదృష్టం. నువ్వు పాదం పెట్టడం వల్ల గుడే పవనమైంది నాయన. ఇదిగో నాయన అగ్గి పెట్టి. దైవ పరబ్రహ్మ స్వరూపం. మీ జమీందార్ గారు ఇంటికి వచ్చే వెళ్ళైందా మున్సబ్ గారు? వచ్చేస్తారు, పనుండి తోటలోకి వెళ్ళారు. ఈ పాటికి వచ్చేస్తూ ఉండాలే. జమీందార్ బాబు గారు వస్తున్నారు. నమస్కారం జమీందార్ బాబు. జమీందార్ గారు, ఈయన పట్నం నుంచి వచ్చిన ఎలక్షన్ ఆఫీసర్. తమ దర్శనం కోసం వేచి ఉన్నారు. మా దర్శనం కోసమా? ఏమిటి ఏమిటి విశేషాలు? ఏం లేదండి, ఈ ఏడాది మీ ఊర్లో కూడా ఎన్నికలు జరిపించి గ్రామ సర్పంచ్ ఏమిటి ఏమిటి మీరనేది? మా గ్రామంలో ఎన్నికల? మేమేమని సెలవిచ్చాం? మా గ్రామంలో ఎన్నికల అని సెలవిచ్చారండి. సర్కారు వారికి మన గ్రామ విషయం తమ విషయం తెలియక పంపించుంటారు ఆఫీసర్ గారిని. చూడు ఆఫీసరు, కొత్తగా మా ఊరికి పెద్ద దిక్కును ఎన్నుకోవాల్సిన అవసరం లేదు. తరతరాలుగా మా గ్రామానికి పెద్దగా మా జమీందారు గారు వంశ పురుషులే ఉంటున్నారు. ఇక్కడ ప్రజలకు కష్టాలు రాకుండా, గ్రామంలో తగదాలు రాకుండా, దొంగలు రాకుండా, వాళ్ళ కోసం పోలీసులు రాకుండా, కరువు కాటకాలు రాకుండా, తమ లాంటి ఆఫీసర్లు రాకుండా మా జమీందార్ బాబు గారే చూసుకుంటున్నారు. మా ఊరి న్యాయస్థానం వారింటి మెట్లే. మా ఊరికి చట్టం వారి నోటి మాటే. వారికెవరైనా ఎదురొస్తే ఆడి మెడకాయ మీద తలకాయ నేల రాలిపోద్ది. విన్నారుగా మా గ్రామం పరిస్థితి. ఇంకా మాకు ఎన్నికలు ఎందుకు? మేమేమని సెలవిచ్చాం? మీ ఊళ్ళో ఎన్నికలు ఎందుకని సెలవిచ్చారు? అలాగని ఒక రిపోర్ట్ రాసి పంపండి. వస్తాను. సరే, వచ్చిందయ్యో ఇంగ్లీష్ డాక్టర్ అమ్మా. నాకు తెలిసిన వాళ్ళు చెప్పక్కర్లేదు. డాక్టర్మో, వీళ్ళు మా ఊళ్ళో పెద్ద మనుషులు. డబ్బులోనూ వయసులో నాకు తెలియదు అనుకో. చూడండి పెద్ద మనుషులు, ఈవిడ మన ఊరు కొత్త వచ్చిన డాక్టర్ అమ్మ, పేరు శాంతి. విన్నాం, ఆమె గారు వస్తున్నారని బండి పంపించాం. మేమేమని సెలవిచ్చాం? బండి పంపేవాళ్ళు సెలవిచ్చారు. డాక్టర్ అమ్మ గారు, ఆ సెలవిచ్చే పెద్ద మనిషి ఈ ఊరికి జమీందారు బాబు. జమీ ఎంతుందో జమలేదు గాని ఈ ఊళ్ళో ఏ దారినైనా వెళ్ళి పెత్తందారి మాత్రం చలాయించుకురాగలడు. అమ్మో అమ్మో, చూసారండి మిమ్మల్ని. ఇక ఆయన పక్కన తందాంతాన పడేడు చూడు, ఆయన ఈ ఊరికి నాటు వైద్యుడు. నమస్కారం. డాక్టర్మా, ఒక చేత్తో నమస్కారం పెడుతున్నాడని ఏం అనుకోకు. పాపం ఆ రెండో చెయ్యి కొన్నేళ్ల క్రితం ఖర్చు అయిపోయింది. ఏంట్రా మాటలు? ఒక్క దెబ్బకి మెడకాయ మీద తలకాయ లేపేయగలను. మెడకాయ మీద తలకాయ లేపేస్తానని బడాయిలు కొట్టే ఈ పెద్ద మనిషి ఈ ఊరికి మునుసు. ఊరికి పెద్దగా ఏం చేయడు, ఊరికే వచ్చి ఇక్కడ కూర్చుంటాడు. ఇక వాడు బండి లాగడానికి ఎద్దెలా పుట్టిందో ఈ జమీందారికి రెయ్యం పగలు గురువు పట్టడానికి వాడు పుట్టాడు. అది సరే, ఇంతకీ డాక్టర్ నీటి ఎందుకు తీసుకొచ్చావో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మేమేమని సెలవిచ్చాం? డాక్టర్ అమ్మ ఎందుకు నువ్వు ఆగు. ఇదిగో జమీందార్ బాబు, నువ్వేం సెలవిస్తుంది మాకు అనవసరం. డాక్టర్ అమ్మని ఇక్కడ తీసుకొచ్చింది ఆసుపత్రి తాళం చెవుల కోసం. బాబు తాళం. ఇదిగో డాక్టర్ అమ్మ తాళం చెవు తీసుకున్నామా, పదండి. వెళ్ళొస్తానండి. డాక్టర్ గారు, ఇదేనండి మీ ఆసుపత్రి. మీరు లోపలికి వెళ్ళండి, సామాన్ పడుకొచ్చేస్తాను. ఏంటమ్మా, ఏమైంది? ఏం లేదు. ఓహో, ఈ ఇంటి వాలకం చూసి భయపడతారా? ఏమండో
మీరు వెళ్ళి పంతులు గారి ఇంట్లో కూర్చోండి, 5 నిమిషాలు ఎన్ని శుభ్రం చేసి మీరు పిలుస్తాను. రండి రండి వెళ్దాం. పంతులు గారు ఎవడో ఎవరు? రాజన్న, రా. నమస్కారం పంతులు గారు. నమస్కారం. ఏమిటి రాజన్న ఎలా వచ్చావు? అబ్బాయి ఏం లేదండి, మీరు మన ఊరు కొత్తగా వచ్చిన డాక్టర్ గారు ఆసుపత్రి అది బాగు చేస్తున్నాం, ఈ లోగా ఇక్కడ కూర్చుంటారని. దాందే ఉందిలే రాజన్న, రామ్మా. డాక్టర్ గారు మీరు వీరితో మాట్లాడుతుండండి, నేను వెళ్ళి ఆ పని చూసి వస్తాను. వెళ్ళండి కూర్చోండి. నీ పేరేమిటమ్మా? నా పేరు శాంతి. అవును, అసలు ఈ రాజన్ ఎవరు? దారుణంగా మనిషిని కొట్టడం, దేవుడంటే భయం భక్తి లేకపోవడం, ఎవరిని లెక్క పెట్టకపోవడం. మనిషి మాట చేత ఎంత దుర్మార్గంగా కనిపిస్తాయో వాడి మనస్సు ప్రవర్తన పద్ధతి అంత ఉన్నతమైనవమ్మా. నిజానికి ఈ ఊళ్ళో ఎవరికి ఏ కష్టం వచ్చినా ప్రతిఫలం కోరకుండా సాయం చేసే పనివాడమ్మా. కొన్నాళ్ళు పోతే మీకే తెలుస్తుంది వాడు అలాంటి వాడయింది. రవి రా. ఏమిటి? ఈవిడ మన ఊరు కొత్తగా వచ్చిన డాక్టర్ గారు. నమస్కారం పెట్టు. నమస్కారం. అరే ఆగరా. ఏమిటి నాన్న? వీడు నా ఒక్కగానొక్క కొడుకు, పేరు రవి, ప్రైవేట్ గా మెట్రికులేషన్ కట్టాడు. నమస్కారం. వస్తా. అరే చూసావమ్మా, ఇది పద్ధతి. వీడిని పట్నం పంపించి పెద్ద చదువులు చదివించాలన్న ఆశ. వీడేమో చదువు సంఖ్య లేకుండా ఇట్ట ఊరు పట్టుకుని బలాదూరు తిరుగుతున్నాడు. ఏమండి, మన అమ్మాయికి 16 సంవత్సరాలు వచ్చే తెలుసా? నిన్ను చూస్తూ ఉంటే 16 ఏళ్ల పిల్లకి తల్లిలాగా నాకు అనిపిస్తలేదు మహాలక్ష్మి. చాలండి చిన్నపిల్లలాగా. అమ్మాయికి సంబంధాలు చూడడం మంచిది. ఇంకా చూద్దాం. ఈ వెంకట నరసింహారాజా వారితో విజయం అందాలంటే మరి మన జమికి తగిన సంబంధం దొరకాలిగా. మేమేమని సెలవిచ్చాం? గొప్ప సంబంధం దొరకాలి అన్నారు. ముందు మీరు వెతకాలి కదా. వెతుకుదాం. ఇంకా అమ్మాయి చిన్నపిల్లే కదా. అమ్మా, నేను బుజ్జి చిన్ని వాళ్ళతో ఆడుకోవడానికి వెళ్తున్నా. అలాగేనమ్మా, చీకటి పడకుండా ఇంటికి వచ్చి వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తున్నాను గారు. నాతో కబడ్డీ ఆడ్డామంటే తమాషా అనుకుంటున్నారే? ఎన్నిసార్లు ఆడినా మిమ్మల్ని చిత్తు చేసేయగలను. ఏ ఎగతాడా? ఇంతే చప్పట్లు కొడుతున్నావు? నీ ప్రతాపాన్ని చూసి ఆనందంతో చప్పట్లు కొడుతున్నాను. ఏం తప్పున్నారా? చూసావులే నీ ప్రతాపం. చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని ఆడి గెలిచేసి పెద్ద ఛాంపియన్లా పోజు కొడుతున్నావు. ఆహా, అయితే నువ్వు పెద్ద ఆటగాడవా? నేను ఎంత పెద్ద ఆటగాడో నాతో ఆడితే గాని తెలీదు. సరేరా, ఈ ఆటలో ఛాంపియన్ ఎవరో తేలుతాం. పదా. కబడ్డీ 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 ఎలా ఉంది? నా పంచి అమ్మ తల్లి ఇచ్చేయమ్మా. కబడ్డీ 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 కబడ్డీ. ఇప్పుడు ఎలా ఉంది? నవ్వునిచ్చేవా? ఏమనం తీసుకోపో. కబడ్డీ 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 కబడ్డీ. ఏమిటి అంతేనా? ఎవరన్నారు? అయితేరా రా రా రా. కబడ్డీ 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 కబడ్డీ
లంగా చిరిగిపోయింది. ఎలా ఉంది మన ప్రతాపం? పద్మా, ఏది ఇలా తిరుగు. ఏం లేదమ్మా. తిరగవే. అయ్యో, నిక్షేపం పరకు ఇలా తిరిగిపోయింది ఏమిటి? అది మన తోటకి వెళ్ళినప్పుడు చెట్టు కొమ్మ తగిలి చిరిగింది. సరేలే, బట్టలు మార్చుకుని కుదురుగా కూర్చుని చదువుకో. అయ్యో, వీడేనా రోగి? అవును బాబు. ఇంతకు ముందు 1-2 సార్లు ఈ మాయదారు రోగం వచ్చినా 5 నిమిషాల్లో లేచేవాడు. ఇప్పుడు ఉదయం నుంచి ఎట్టగే ఉన్నాడు బాబు. ఎట్టగైనా రక్షించండి బాబు. ఆ తర్వాత విషయమే, ముందు నువ్వేమిచ్చుకోగలవో చెప్పు. పేదోళం మా కాడే ఉంటది బాబు. ఆడ కట్టిన ఈ తాళిబొట్టు, ఆడ కట్టించిన ఈ కొంప మాత్రం ఉంది. మీ రుణం తర్వాత తీర్చుకుంటాం బాబు. ఇలాంటి అరువు బేరాలు చెప్పతే తక్షణం ఈ చేతిలో ఏదైనా పడితే తప్ప మన చేతి మందు పనిచేయదు. అట్టానికండి బాబు, దయ చూపించండి. దయ చూపించడానికి నేనేమన్నా దేవుణ్ణా? దేవుడు సైతం దక్షిణ వేస్తే కానీ దయ చూపించు. కనుక ఏమిస్తావో తేల్చేసి. ఆలస్యం చేస్తే నేను ఇంటికి పోతాను, వీడి పైకి పోతాడు. అట్టానికండి బాబు, ఆడి ప్రాణాలు దక్కితే నా మంగళసూత్రం ఇచ్చుకుంటాను. ఆడు బతకాలే గాని నా మెళ్ళో పసుపు కట్టుకుంటాను. అది అలా బేరానికి వచ్చావు, బాగుంది. లాభం లేదే, నీ మెళ్ళలో ఉన్న తులన్నర బంగారం నా చేతుల్లో పడే అదృష్టం లేకపోయింది. అవునే, ఎప్పుడో పోయే వీడి ప్రాణాలు. నేను రావడం దండగైంది, లేకపోతే గిట్టుబాటు లేని బేరం. పదరా. ఇంగ్లీష్ మందులతో ఇంకేం చెప్తావులేమ్మా. నోర్మియండ్రా, ఎట్టకు చచ్చిపోయిన ఆచార్య తెలిసాడు కదా. ఒకసారి అమ్మ చూసి నష్టం ఏంటంట. డాక్టర్ మారు కూర్చోండి. ఇంకా కనుమూపితో ఉన్నాడు. అమ్మా డాక్టమ్మా, నా మంగళసూత్రం నిలబెట్టావు తల్లి. నువ్వు చల్లగా ఉండాలి తల్లి. గురుగారు, 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 గురుగారు. ఏమిటి మాత్రం పరుగు తీస్తూ వస్తున్నావు? ఆరోగ్యం కోసం ఈ పరుగు? ఆరోగ్యం కోసం కాదు, మీకోసం. ఆసుపత్రి దగ్గర రోగులు రోడ్డు చివరి దాకా క్యూ పెట్టేసి నిలబడి ఉన్నారు. అందులో వింతే ఉంది మాధవ. ఈ ఊళ్ళో రోగులు నా దగ్గరికి, పీనుగులు శ్మశానానికి వెళ్లాల్సిందే కదా. అంతేలేండి, మీ దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడికే చేరటం. నువ్వు నోరు మూసుకోకపోతే తక్షణం నిన్ను అక్కడికే పంపిస్తాను. పద. ఏమిటి మీరు ఇంకా వరుసలో నుంచున్నారు? వైద్యుడి కోసమా, యమధర్మరాజు కోసమా? ఇంకా నయం, ఆ యమధర్మరాజు వస్తేనే ప్రాణాలు తీస్తాడు. ఈ వైద్యుడు ప్రాణాలు తీయడం డబ్బు మరి అడుగుతాడు. అట్టా చూస్తారంటే పెచ్చమోహాలారాను. ఇంకా మీకు ఈ కర్మ ఏమిటి? ఊళ్ళోకి దేవదూత లాంటి డాక్టర్ వచ్చింది. ఇందాక మీ వైద్యుడు చచ్చాడు తగలేయండి అని చెప్పిన మనిషికి చిటికల మీద ప్రాణం పోసింది. అంత గొప్ప అస్తవాసమది. వెంట 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 ఆమె దగ్గరికి వెళ్ళి 100 ఏళ్ళు చల్లగా బతకనా? వెంట వెంట వెంట. అమ్మా, 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 అయ్యో, ఇప్పుడు నేనే డాక్టర్ అమ్మ దగ్గర అమ్మా. అసలు నా వైద్యం అంటే ఈ ఊళ్ళో అందరికి వాళ్ళ వాళ్ళ అభిమానరా మాధవ? మాధవా గురు, ఇందాక రోగులు క్యూలో కోకొల్లలుగా ఉన్నారని కూశావు, నాతో వేళకోళంగా ఉందా? కాదు గురు, నేను ఇందాక చూసినప్పుడు అందరు ఇక్కడే ఉన్నారు గురు. అంటే నేను వచ్చేసరికి మాయమైపోయారా? అది కాదు గురు. నర్మయ్, ఏమిటండి? ఏరి ఇక్కడ ఉండాల్సిన నా రోగులంతా ఏరి. నేనే కొత్తగా వచ్చిన డాక్టర్ దగ్గర పంపించేశాను. నా పెళ్ళాలు పోయి ఉండి నాకే ద్రోహం తలపెడతావా? చూడండి, పేదవాళ్ళ దగ్గర డబ్బులు పిండి వాళ్ళ ప్రాణాలు తీసి వైద్యం చేసి మీరు పాపం మూటగడుతున్నారు. ఆ పాపం వల్లనేమో నేను సంతానవతిని కాలేకపోయాను. కనీసం మీ భార్యనే నేనైనా పుణ్యం సంపాదించి సంతానవతిని అవుదామని ఆశ. ఏ తప్పంటారా? మాధవ గురు, ఇది భార్యనంటావా? మీకే అనుమానమా గురు?
తాళి మీరే కట్టారా లేక అప్రాచుడ భర్తకి ఎంత అన్యాయం చేసిన ఇదెక్కడ భార్య రాన్న ఏడుపు ఇప్పుడు మనం ఏం చేయాలి? ఊరిన చూడాలు మీరు తినేసి లేఖియాలు నేను నాకేసి తైలాలు మీరు తాగేసి నోరు ముగిరా, లేదంటే నిన్ను నూరు బారేస్తాను. కర్మరా కర్మ, దిక్కుమాలిన భార్య, దరిద్రపు శిష్యుడు. నేను చెప్పినట్టు ఈ మాత్రలు వాడు తాత. అలాగేనమ్మా. ఉంచు తాత, మిమ్మల్ని చూసినందుకు గవర్నమెంట్ వాళ్ళు మాకు జీతం ఇస్తారు. అంతా మీదయ్యా. ఏమిటి ఆచారి, మాకేదో వినిపించుకోవాలని తాపత్రయపడుతున్నావు? వినిపించుకో, మేము వింటాం. ఏముంది బాబు గారు, నా కడుపు కొట్టే కష్టం వచ్చి పడింది. కొట్టే ఏమిటి గురువు, మీ కడుపు కొట్టేసింది కదా. ఎవరది? వాడి మెడకాయ మీద తలకాయ లేపేస్తాను. మాటకు ముందు తలలేపడం ఏమిటయ్యా? ఇప్పుడు ఊళ్ళోకి వచ్చిన డాక్టర్ అమ్మ రోగులందరినీ గొర్రెల మందలా తలవైపు తిప్పేసుకుంది. ఇప్పుడు నా దగ్గరికి మా ఇంటి పక్క మీద కూడా రావడం మానేశాడు. అక్కడికి మందులిచ్చి ఉచితంగా ఒక స్పీట్ కూడా పెడతామని బోర్డు పెట్టామండి. నువ్వు ఇచ్చే స్వీట్ తింటే మరిన్ని రోగాలు వస్తాయని భయపడి ఉంటారు లేవయ్యా. అబ్బా నువ్వు ఉండవయ్యా మునసవు, గిరాకీ పోయి దివాళా ఎత్తేసి నేను ఏడుస్తుంటే నీకు తమాషాగా ఉంది. ఎందుకయ్యా ఆచారి మరీ అంత బెంగ పెట్టుకు ఏడుస్తావు? మనం ఉండగా నీకేం ప్రమాదం లేదు. నువ్వు ఉండగా నాకేం ప్రమాదం లేదంటావు, కానీ చూడు, 16 ఏళ్ల క్రితం ఒక డాక్టర్ ఇలాగే వచ్చి రెచ్చిపోయి వైద్యం చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ వాడి చరిత్ర ఎలా ముగిసింది? ఎవరో పోటు పొడి చేయగా ముగిసిపోయింది. అంతెందుకు, ఏడాది క్రితం వచ్చిన కుర్ర డాక్టర్ ఏమైపోయాడు? ఊళ్ళో అల్లర్లు భరించలేక చెప్పులు లుంగి చేత్తో పట్టుకుని రాత్రికి రాత్రే పారిపోయాడు. నువ్వు కాక మరే డాక్టర్ ఈ ఊళ్ళోకి వచ్చిన వాళ్ళ జాతకాలు అలాగే తయారవుతాయి. మనసబు, ఎందుకయ్యా తొందరపడతావు? ఆడపిల్ల ఆ మాత్రం చాలేస్తాయా? కాకపోతే ఆడపిల్లను అత్తారింటికి పంపించినట్టు నెమ్మదిగా ఆనందంగా సాగనంపుదాం, అంతే. ఏమిట్రా ఇంట్లో కూడా గొడుగు పట్టుకోవడం ఏమిటి? చూసేవాళ్ళు నీకు మతిపోయిందా నీ అయ్యగారికి మతిపోయిందా అనుకుంటారు. నేనేం చెప్తాను అమ్మగారు, అయ్యగారు పక్కనుంటే చాలండి, దీని మట్టుకితే తెచ్చుకుంటదండి. ఉమ్, ఇంతకీ అమ్మాయి అక్కడ? ఒంట్లో బాగుండలేదని పడుకుందండి. కబడ్డీ 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 కబడ్డీ. తెల్లవారిందిలే. నేను లేవలేనన్నా, నా వల్ల కావటం లేదు. ఏమైందిరా? అబ్బా ఒళ్ళు కాలిపోతుందే. ఉండు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకొస్తాను. కమలా కమలా, నేను చెరువుకు స్నానానికి వెళ్తున్నా, వస్తావా? ఏంటి వినిపించట్లేదా? పొద్దున్నే కదా ఇద్దరు కలిసి స్నానానికి వెళ్ళాం, మళ్ళీ ఇప్పుడు స్నానం ఏంటి? చేసాం, మళ్ళీ నేను స్నానానికి వెళ్తున్నా, వస్తావా రావా? అబ్బబ్బా ఏమిటి ఆ కేకలు? ఎదురుగానే ఉన్నాను కదా, నాకు బాగానే వినపడుతుంది. నీకు వినపడేం ప్రయోజనం? వినపడాల్సిన వాళ్ళకి వినపడాలి. ఇంతకీ నువ్వు వస్తావా రావా? అబ్బే నేను రాలేనమ్మా, నాకు ఇంట్లో చాలా పని ఉంది. ఏయ్ సోంబేరు మొహమా, నువ్వు రాకపోతే నాకేం భయమా? నీ ఒక్కదానే వెళ్ళి హాయిగా స్నానం చేస్తాను. ఇదిగో వెళ్తున్నాను. ఏమిట్రా, ప్రొద్దున్న నుంచి జ్వరంతో మూలుగుతూ పడి ఉన్నావు? హాస్పిటల్కి వెళ్ళి మందు తీసుకొచ్చేసరికి ఎక్కడికి బయలుదేరావు? అన్న చలి జ్వరానికి చన్నీళ్లలో మునిగితే వెంటనే నయమవుతుందట, సైన్స్ బుక్ లో ఉంది. అందుకే చెరువు దగ్గరికి వస్తాను. సైన్స్ బుక్ లో ఇలాంటి పాఠం ఉండటం పంతులని నాకే తెలియదే. మా అమ్మ నిన్నటికి వాళ్ళకి ఎలా ఉంది నీ ఒంట్లో? నిన్న నువ్వు ఇచ్చిన మాత్రలో ఏ మార్చి ఉందో తెలియదు గాని ఒళ్ళు నొప్పులన్నీ చేత్తో తీసేసినట్టు పోయాయమ్మా. అలాగని ఇవాళ లేచి తిరగడానికి వీల్లేదు, మళ్ళీ మాత్రలు ఇస్తాను, ఇవి వేసుకుంటే పూర్తిగా నయమైపోతుంది. నిజంగా నువ్వు మా ఊరికి దేవతలా వచ్చావమ్మా. 15-16 ఏళ్ల క్రితం అనుకుంటాను రఘుపతి అని ఓ డాక్టర్ బాబు ఉండేవాడు. అచ్చం నీలాగే ఎంతో మంచి మనసు అయింది. ఆ మహారాజును రాత్రి ఎవరో దుర్మార్గులు పొడిచి చాపేశారమ్మా. మంచితనాన్ని ఎక్కువ కాలం బతకనివ్వదులా. డాక్టర్
ఏమండో డాక్టర్ గారు ఏమిటి రాజన్న? ఏంటి ఆలోచిస్తున్నారు? అబ్బే ఏం లేదు. ఒక విషయం అడుగుతాను, చెప్తావా? అడగండి. చాలా ఏళ్ల క్రితం ఈ ఊళ్ళో రంగన్న అని అందరికీ సాయం చేసే ఓ మనిషి ఉండేవాడు. అతను ఏమయ్యాడు? ఇది డాక్టర్ గారి దగ్గర నమ్మిన బంట్లో పనిచేసేవాడు. ఆ రంగన గురించేనా? అవును, ఆ రంగన్నే. డాక్టర్ బాబు చాలా మంచివాడు కదమ్మా. అలాంటి మంచి మనిషికి రంగన సాయం చేస్తుండేవాడు. మంచివాడికి సాయం చేయడం మా ఊళ్ళో నేరం కదా. అంతే, డాక్టర్ బాబు చచ్చిపోయిన రాత్రే ఈ రంగన శవం కూడా దొరికింది. ఎవరు వచ్చి మా నాన్న చంపేశారు. చీకట్లో ఎవరని తెలియలేదు మావయ్య. నువ్వు వెళ్ళకూడదమ్మా. నువ్వు నాతో రా. నువ్వు నాతో రామ్మా. బాబు, బస్ ఆపండి. ఆపండి బాబు, ఆపండి. ఏంటయ్యా, ఏం జరిగింది? కండక్టర్ బాబు, కండక్టర్ బాబు, ఈ పాపను పట్నంలో ఏ అనాథాశ్రమంలోనూ చేర్పించి పుణ్యం కట్టుకోండి. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. అలాగేనయ్యా, ఈ పాపకేం పర్వాలేదు, నువ్వు వెళ్ళు. అలాగే బాబు. రంగన్న మావయ్య, అమ్మా వెళ్ళొస్తాను. అలాగే శాంతమ్మ, జాగ్రత్తగా వెళ్ళమ్మా, జాగ్రత్తగా వెళ్ళరా. అదేం డాక్టర్ అమ్మ గారు, రంగన చావు గురించి అతనికి కావాల్సిన మనిషి కంటే మీరే ఎక్కువగా బాధపడి కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. అతనికి కావాల్సిన మనిషా? ఎవరు? కన్న కొడుకు చాలా కావాల్సిన వాడే కదండి. రంగన్న కన్న కొడుక? ఏడి, ఎక్కడున్నాడు? మీ ముందే ఉన్నాడమ్మా. అంటే నేనే. నువ్వు రంగన్న కొడుకువా? అవునమ్మా. అమ్మా, ఆడిపిల్లడా, ముందు వెనక చూసుకోకుండా మీద పట్టమే తెలుసు. రాణి నెత్తుకుని సరదాగా రావడంతో నేను చూసుకోలేదు. నువ్వైనా చూసుకొని తప్పుకోవచ్చు కదా. సరే గాని పిల్లడా, దొడ్డల్లోనూ చెరువు గట్ల మీదను తోటల్లోనూ ఎక్కడ చూసినా మీ ఇద్దరే కనిపిస్తున్నారు. మీ ఇద్దరిది అంత స్నేహమా? మాది స్నేహం కాదు, ప్రేమ. పోలమ్మో, ఏంటి రాణమ్మా, నువ్వు కూడా ఈ రాజబాబునే ప్రేమిస్తున్నావా? ప్రేమే కాదు, పెళ్లి చేసుకుంటారు. ఏ డాక్టర్ గారు, ఇందాక కళ్ళలో నీళ్లు, ఇప్పుడు పెదాల మీద నవ్వు. తమాషాగా ఉందే. మరేం లేదు, ఏదో గుర్తుకొచ్చింది. సరే కానీ రాజన్న, అప్పుడు చంపబడ్డ డాక్టర్ గారు అమ్మాయి నీకు గుర్తుందా? ఎవరు? రాణియా? రాణి గుర్తుందా అని అడుగుతున్నారా? గుర్తుండటమే కాదండి, ఇప్పటికీ నా గుండెల్లోనే ఉంది. ఈ గుండె ఆగిపోయేంత వరకు నాలోనే ఉంటుందండి. చాలా మంచి అమ్మాయి అండి. ఆ రాణి అంటే నీకు అంత ఇష్టమా? ఇష్టం ఏమిటండి, రాణి నా ప్రాణం. చందమామకు వెన్నెల్లాగా, సముద్రానికి కెరటాల్లాగా రాణి నాలో ఒక భాగం అండి. మీకు ఒక విషయం చెప్పనా? నేను ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు తెలుసా? ఎందుకు? నా మనసులో ఉన్న రాణిని తీసేసి వేరే మనిషిని ఇక్కడ ఉంచలేను కనుక. అంతేకాదు డాక్టర్ అమ్మా, నేను చనిపోయేలోగా ఏదో ఒక రోజున నా రాణి నాకు కనిపిస్తుందనే ఆశ. ఆ ఆశతోనే బతుకుతున్నాను. నీ ఆశ ఫలించి నీ రాణి నీకు హఠాత్తుగా ఇప్పుడు కనిపించిందనుకో, ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఒక్కసారిగా కౌగిలించుకుని పైకెట్టేస్తాను. ఆకుండా పాదాల నుంచి తల వరకు ముద్రెట్టేస్తాను. ఆ పైన నోటికొచ్చినట్టు కోతలు కొయ్యకు. నువ్వు ఆ పని చెయ్యలేవు. డాక్టర్ అమ్మో, ఈ రాజన్న మాటని మనసుని అంత తక్కువగా అంచనా వేయకండి. రాణి కనపడలే గాని ఖచ్చితంగా నేను అన్నట్టుగా చేసి చూపిస్తాను. ఖచ్చితంగా చేయలేవు. ఎవడి చేయగలని? చేయలేవని రాణి కనపడండి, చేస్తా చేసి చూపిస్తాను. అలాగా? సరే, ఇటు చూడు. ఏం బయలుదేరి
వెళ్ళు. దేవుడా, ప్రేమలో పడి ఎదురొచ్చిన వాళ్ళందరికీ పడేస్తూ ఉంటారు. చిమ్ము అని రాణి, అయ్యో చేతికి దెబ్బతో రక్తం వస్తుందే. దెబ్బ మానిపోయినా మచ్చ ఉంటుంది. ఆ మచ్చను చేయడప్పుడల్లా నీకు నేను గుర్తొస్తూ ఉంటాను. అంతేకాదు రాజు, నేను ఎంత పెద్దదానైనా ఈ మచ్చ చూడగానే నీకు నేను గుర్తు రావాలి. డాక్టర్ గారు మీరు శాంతారాణిని, చిన్నప్పుడు రాణిని, ఇప్పుడు శాంతిని. మీరు నేను అది సరే గాని నీ రాణి కనిపిస్తే ఏమిటేమిటో చేసేస్తానని పెద్ద మునగాళ్ళ ఛాలెంజ్ చేసావు కదా, ఏవి? ఏం చేస్తానా, ఒక్కసారిగా కౌగులించుకుని పైకి ఎత్తేస్తాను. ఆకుండా పాదాల నుంచి తల వరకు ముద్దుల మీద ముద్దులు పెట్టేస్తాను. ఆ పైన ఏమిటి బెల్లం కొట్టిన రాయిలా చూస్తూ నిలబడ్డావు? ఏమైంది నీ సవాల్? డాక్టర్ గారు బాబోయ్, దుర్గా, పప్పుచారు పట్టాలే. ఏం పాపం చేశావు? భోజనం కూడా ఆ చేత్తోనే. ఏమి ఎన్నిసార్లు చెప్పే పప్పుచారు తెమ్మని? అసలు నా మాట పట్టుకోవే. ఇంట్లో పిల్లలు ఉంటే ఇదిగో నాన్న తెచ్చి పెడతారు. నేనేం చిన్నపిల్లలు కాదు పరిగెత్తుకొచ్చి పెట్టాను. నేను అట్టగే పెడతాను అంతే. ఒరే మాధవా, గురు ఇదిరా వరస. కూర తెమ్మంటే పిల్లలు లేరు, పప్పుచారు తెమ్మంటే పిల్లలు లేరు, ఊరగాయ తెమ్మంటే పిల్లలు లేరు అంటుంది. నేనేం చేయని చెప్పు? అప్పటికి రాత్రింబగళ్ళు నా శక్తి మేరకు వేస్తూనే ఉన్నాను రా గురు, మందులు రా. కానీ లాభం లేకపోయింది. ఆ మాట అంటే అది సిగ్గులేదు. నాకెక్కడికి రెండో చెయ్యి ఉంటేనా? ఉంటే నీ పక్కన కూర్చొని ఫోన్ చేయడం నాది బుద్ధి తక్కువ. ఆ కంతం తీసుకుని అవతలకి తగాడు. అప్పుడు అది చెప్పు వెధవా. ఈ మందు 3 పూట్ల వేసుకుంటే జ్వరం తగ్గిపోతుంది. అలాగేనమ్మా. డాక్టర్ అమ్మ గారు. ఏమిటి బాబు? రాజన్కి జ్వరం వచ్చింది, కదలేకపోతున్నాడు. అలాగా? పద. 105. ఇంత జ్వరం ఎలా వచ్చిందబ్బా? ఏం పర్లేదు డాక్టర్ గారు, ఏదో మామూలు జ్వరమే ఉంటుంది. సాయంత్రం కల్లా తగ్గిపోతుంది. అనవసరం మీరు ఆసుపత్రి నుంచి ఎందుకు పరిగెత్తుకొచ్చారు? డాక్టర్ని కనుక పేషెంట్లు ఎవరైనా సరే ప్రమాదంగా ఉంటే వచ్చి చూడాలిగా. ఒక ఇంజెక్షన్ ఇచ్చేస్తే. అయ్య బాబోయ్, సూది ముందా? నాకొద్దు బాబు. వద్దంటే ఈ జ్వరం కాస్త టైఫాయిడ్ లోకి దింపుతుంది. అప్పుడు 2 వారాలు మంచం దిక్కుండా ఉండాలి. 2 వారాలు కాదు కదా, 2 ఏళ్ళు అయినా సరే మంచం మీద పడి ఉంటానేమో కానీ ఈ సూది మందు మాత్రం వద్దు బాబు, నాకు భలే భయం. ఈ పల్లెటూరికి మొదగాడివి కదా, సూదికి భయపడతావేంటి చిన్నపిల్లలాగా? కర్రెత్తుకొచ్చినా కత్తి పట్టుకొచ్చినా నాకేం భయం లేదు, కానీ ఈ సూది మందు అంటే మాత్రం నాకు చచ్చేంత భయం. డాక్టర్మా ఈ సూది మందు వద్దు కానీ ఏదైనా మాత్రం ఉంటేవా? ఏం లాభం లేదు, ఈ జ్వరానికి ఇంజెక్షన్ ఇవ్వక తప్పదు. డాక్టర్ ఏం లాభం లేదు. ఏమిటి అరుపులు? ఇంకా సూది గుర్తుందే? ఇంకా గుర్తులేదా? ఇప్పుడెందుకు రాగాలు? సూది తీసేశానుగా. తీసేశారా? చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ప్రతి 3 గంటలకి ఒక్కొక్క మాత్ర వేసుకోవాలి. ఇవాళకి భోజనం మానేయాలి. కన్నీళ్ళు అసలు తగలకూడదు, వేడి నీళ్లు తాగాలి. అర్థమైందా? తడి తగిలితే మళ్ళీ జ్వరం వస్తుంది, గుర్తుంచుకో.
కొడుకు ఏం భయం లేదు. ఇక నుంచైనా పిల్లల్ని జాగ్రత్తగా చూస్తా. అలాగే తల్లి, అలాగే. రాజన్ బాబు, సమయానికి నువ్వే దేవుళ్ళ రాకపోతే నా ఒక్కగానొక్క బిడ్డను పోగొట్టుకుని బ్రతుకంతా కడుపు కోతతో ఏడుస్తూ ఉండేదాన్ని. దాందే ఉందిలేమ్మా, బాబుకేం పర్వాలేదు కదా. రాజు, నువ్వా బాబుని కాపాడింది? ఇంత జ్వరంతో నూతిలో దూకావా? ముందా తడి బట్టలు తీసాయి. మతిలేదు, మళ్ళీ ఆ తడిసిందే కట్టుకుంటావా? ఇదిగో, ఇది కట్టుకో. రాజు, నువ్వు ఆ బిడ్డను రక్షించడానికి అంత సాహసం చేశావు కదా, దురదృష్టవశాత్తు నీకు ఏదైనా ప్రమాదం జరిగితే? చూడు డాక్టర్ అమ్మా, నేను ఒక అనాథను. నేను బతికితే ఆనందించేవాళ్ళు, చస్తే ఏడ్చేవాళ్ళు ఎవ్వరు లేరు. కానీ ఆ పసివాడు బతకడం వల్ల ఆ తల్లి ఎంత ఆనందించింది. నిజమా కదా? మానవ సేవే మాధవ సేవ అనే పరమార్థంతో డాక్టర్ చదువులు చదువుతున్నారు ఎంతో మంది. కానీ డాక్టర్ అయిన తర్వాత ఆ పరమార్థం మర్చిపోయి వృత్తినే వ్యాపారంగా మార్చేస్తున్నారు చాలా మంది డాక్టర్లు. కానీ ఏ చదువులు లేకుండా ఈ మనుషులకు సేవ చేయాలనే నీ తపన చూస్తుంటే నువ్వెంతో గొప్పవాడు అనిపిస్తుంది. ఊరుకో డాక్టర్ అమ్మా, నువ్వు మరి పెద్ద మాట చెప్పేస్తున్నావు. నాకేం అర్థం కావట్లేదు. సరే గాని పూర్తిగా తడిచిపోయావు. జ్వరం తిరిగి రాకుండా ఈ మాత్రలు వేసుకో. ఒక సూది మందు కాకుండా ఎన్ని సీసాల మాత్రలు ఇచ్చా మింగేస్తాను డాక్టర్ అమ్మా. సరే రాజు, చిన్నప్పుడు నన్ను ఎంతో అభిమానంగాను ప్రేమగాను రాణి రాణి అని పిలిచేవాడివి. ఇప్పుడు ఆ పిలుపు మానేసి డాక్టర్ అమ్మ అంటావే? అది సరే, నీకు రాణి అన్న పిలుపు కంటే డాక్టర్ అమ్మ అన్న పిలుపే నిజంగా బాగుంటే అలాగే పిలువు. చిన్నప్పుడు చందమామ రావే, జాబిలి రావే అని పిలుస్తాం. అది వస్తుందని, మన చేతికి అందుతుందని అనుకుంటాం. ఇప్పుడు అది అర్థం లేని ఆశని మనకు తెలుసు కదా డాక్టర్ అమ్మా. చాలా మాటలు నేర్చావే రాజు. నిజంగా మనసుండి ఇష్టం ఉంటే చందమామనే కాదు, ఇంద్రధనుసు కూడా అందుకోవచ్చు. కాదంటావా? నిజమే అనుకో డాక్టర్ అమ్మా. అదిగో, మళ్ళీ డాక్టర్ అమ్మ అంటున్నావు. నువ్వు అలా పిలిచే మాట అయితే ఇక్కడికి రావద్దు, నన్ను చూడొద్దు. అమ్మమ్మ, అంత మాట అనుకో. 1,00,000 సూది మంది ఇచ్చా భరిస్తారేమో కానీ ఇక్కడ రావద్దు, నన్ను చూడొద్దంటే మాత్రం నా వల్ల కాదు డాక్టర్ అమ్మా. అదిగో, మళ్ళీ డాక్టర్ అమ్మ అంటున్నావు. నా వల్ల కాదు రాణి. ఎలా? నా వల్ల కాదు రాణి. వినిపించలేదు, మళ్ళీ అను. బాబు మెడ పట్టేసిందండి, తూరు తప్ప ఇంకేవైపు చూడలేకపోతున్నాను. పడవర నేను చూపిస్తాను రా మాధవా. కొట్లో 10 రూపాయలు లాగే రా కూర్చో. తప్ప తూర్పు కనపట్లేదండి మాధవా. వస్తున్నా, నేను అన్ని దిక్కులు చూపెడతాను. మా గురుగారికి అయితే ఒంటి చెయ్యి, నాకైతే 2 చేతులు ఉన్నాయి. ఎలా తిప్పుతానో చూడు. వాడు మెడ చెప్పవచ్చు. అమ్మో, ముందు నా చెయ్యి ఇరుక్కుపోయిందిరా బాబాయ్. ఆ చెయ్యి మాట దేవుడికి ముందు నా తలకాయ నడిచేయండి బాబాయ్. తొందర పడకండి, తొందర పడకండి. అసలు ఇంత భయంకరంగా నీ మెడ ఎలా పెరిగిపోయిందిరా? మా ఆవిడ కొట్టిందండి, అప్పటి నుండి ఎలా ఉండిపోయింది. అదిగో మీ ఆవిడ. చూసారా గురువు, నాటు వైద్యం అన్న తర్వాత కొంచెం తెలివిగా ఉంది. ఏడ్చావులే, నువ్వు నాకు వైద్య పాఠాలు చెప్పక్కర్లేదు. నేనేమన్నా? ఇవ్వు. నువ్వు డాక్టర్వి, నేను కంపౌండర్ని, నేనే పట్టుకోవాలి. నీ గురించి నాకు ఇంకా అర్థం కాలేదు. బాలేదా అనివే. ఆ మాటకొస్తే నా గురించి నాకే అర్థం కాలేదు, ఇక నీకేం అర్థం అవుద్ది? నా యాల్ది డాక్టర్ అమ్మకి వైద్యం చేయడమే తెలుసు అనుకున్నాను రా. ఈ రాజుగాడిని వెంటేసుకుని తిరగడం చూస్తుంటే ఇంకా చాలా చాలా విషయాలు తెలిసిన అనిపిస్తుందిరా. మనకి నేర్పుద్దేమో అడుగుతావేట్రా? రాజు,
రాజు, మనల్ని చూసి మరొకరు భయపడేటట్టుంటే మనకి మృగానికి తేడా ఏముంది? ఇప్పుడంటే ఇలా ఉన్నాను కానీ చిన్నప్పుడు ఎవరు పిలిచి ఏ పని చెప్పినా అభిమానంగా చేసేవాడిని. అవును, నేను అదే ఆలోచిస్తున్నాను. ఎందుకు ఇలా మారిపోయావు? నేను మారలేదు, ఈ ఊరే నన్ను మార్చేసింది. మీ నాన్నను చంపేసి మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు అన్నారు. మమ్మల్ని ఊర్లోంచి వెలివేశారు. అందరూ మమ్మల్ని దూరంగా ఉంచి మాతో ఎవరు మాట్లాడకపోతే అది ఎంత బాధగా ఉంటుందో మాటలతో చెప్పలేం. అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఒక రోజున అమ్మా 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 మాట్లాడటమ్మా అమ్మా ఏమైందమ్మా? ఒరే రాజు, ఇంత మంచం పక్కన కూర్చొని ఏడుస్తా ఉంటే ఏం ప్రయోజనం రా? వెళ్ళి ఆచారి డాక్టర్ గారిని పిలుచుకురారా. అవునైనా ఆయన వచ్చి ఏదో ఒక మందో మాకో ఇస్తే మీ అమ్మ ప్రాణాలైనా దక్కుతాయి. అవును రాజు, త్వరగా వెళ్ళు. నారాయణ సారినామధేశ్య ధర్మపత్ని సమేత సహస్రనామ పూజాం కరిష్యే. అయ్యా ఆచార్య గారు, తమకు బిడ్డలు పుట్టాలనే తమ మనసులోని కోరిక భక్తితో భగవంతుడికి విన్నవించుకోండి. ఓం నమస్తోమాయ రుద్రాయ బాబు, నీ చేత దండం పెడతాను. మా అమ్మ చావబోతులు ఉందయ్యా, మీరు వెంటనే వచ్చి మమ్మల్ని బతికించండి బాబు. ఏ వేళ పాడలేదా వైద్యానికి? పవిత్రమైన భగవంతుడు పూజ జరిపించడం మానేసి మధ్యలో రావాలంటావా? బాబు అలా మాట్లాడకండి అయ్యా, నీ చేత దండం పెడతాను. మమ్మల్ని నాకు తగ్గించండి బాబు. బాబు పట్టు బట్టలతో పవిత్రమైన పూజ చేసుకుంటాను, నన్ను ముట్టుకుంటావరా? ఏమయ్యా పూజారి, ఊళ్ళోంచి వెలేసిన వెధవ గుళ్ళోకి వచ్చి నిలబడితే గుడ్లప్పకి చాలా చూస్తావే. నా మీద ఆగ్రహించకండి బాబు, ఈ వెధవని ఇప్పుడే బయటికి పంపించేస్తాను. బయటికి పో. బాబు మమ్మల్ని నాకు తగ్గించండి బాబు. పెద్ద పెద్ద మాట్లాడతావా? నీ చేత దండం పెడతాను. మమ్మల్ని నాకు తగ్గించండి బాబు. అగజానన పద్మార్కం గజానన మహానిశం అనేకదంత భక్తానం ఏకదంతం పస్మహే మనోవాంఛ సిద్ధిరస్తు. ఇదిగో నమ్మ ప్రసాదం. వెళ్ళొస్తాం పూజారి గారు. ఈశ్వర కథ. మీరు వచ్చేదాకా మీ కాలు పుట్టిన వదలయ్యా. వదలకపోతే నేనే వదిలించుకుంటారా? చరిత్ర ఏమిటిది? చేతులు కత్తిపుచ్చుకొచ్చావుట? ఈ చెయ్యే కదూ మా అమ్మకు వైద్యం చేయనంది. ఈ చేతితో ఇంకెవ్వరికి వైద్యం చేయకూడదురా. నేను చేసిన నేరానికి 5 ఏళ్లు శిక్ష విధిస్తూ మద్రాస్ సెంట్రల్ జైలుకి పంపించారు. ఆ శిక్ష అనుభవించిన నాకు వేరే ఏ ప్రదేశం ఏ మనిషి తెలియకపోవడం వల్ల తెలుసున్న ఏ ఊరికే బయలుదేరాను. ఊళ్ళో వాళ్ళు నన్ను తిడతారో కొడతారో, మళ్ళీ ఊళ్ళో నుంచి తరిమేస్తారేమోనన్న భయంతోనే ఈ ఊరు దగ్గరికి వచ్చాను. ఒరే నించున్నాడు రంగన్న కొడుకు రాజన్నగాడు అనుకుంటాను. కాస్త నెమ్మదిగా మాట్లాడరా బాబు, గాడి గీడి అంటే నీ మీద పడగలడు. చూస్తున్నాడా ఎంత పాపంగా చూస్తున్నాడు? మనం వెళ్ళటానికి దారెత్తాడో లేదో. బండి వెనక్కిపోని, లేకపోతే కాలు చేయి నరికేస్తాడు.
కాశీ లోపల అన్నపూర్ణ భవాని స్వర్గదాక్షం సాక్షి గణపతి కన్న తల్లి సత్నావతి సాంభవి. నమస్కారం రాజన్న. నిన్ను అన్యాయంగా జైలు పంపించారు ఆ దుర్మార్గులు. దాంట్లో నాకేం సంబంధం లేదు. నన్ను నమ్మరాజన్న బాబు. బీడీ వెలిగించిన ఈ అగ్గి పుల్ల మంటకే గౌరవం ఇచ్చి నన్ను దేవుడి కంటే గొప్పవాణి చేశారు ఈ ఊరి మనుషులు. నేను ఎవరిని భయపడమని అడగలేదు, కానీ ఎందుకో నన్ను చూసి భయపడేవాడు. నేను ఎవరిని మర్యాద ఇమ్మని అడగలేదు, కానీ అందరూ నాకు మర్యాద ఇస్తున్నారు. ఒకప్పుడు ఒరే రాజుగా అని కేకేసేవాళ్ళు ఇప్పుడు అన్నా రాజన్న అని పిలవడం ప్రారంభించారు. అప్పుడు నాకు అర్థమైంది, మనం తల వంచితే ఈ లోకం మన తల మీద తన కాళ్ళతో తొక్కుతుంది. మనం తలెత్తి నిలబడితే మన ముందు తన తల ఉంచుకుంటుంది. ఆ తర్వాత ఈ ఊళ్ళో ఎవరు ఏ నేరం చేసినా ఏ అన్యాయం చేసినా పంచాయతీకి వెళ్ళేవారు కాదు, నా దగ్గరకు వచ్చేవాళ్ళు. నాకు నేరస్తుని తెలిసిన ప్రతి మనిషిని కొడితే ఎవరికి కూడా ఎందుకు కొట్టావని నోరు తెరిచి అడిగే ధైర్యం లేకపోయింది. ఆ విధంగా ఈ ఊరికి నేను తిరుగులేని మొనగాడయ్యాను. ఈ ఊరు తనకు తానుగా నాకు మర్యాద ఇస్తుంటే నేనెందుకు కదనాలి? చాలా విచిత్రంగా ఉంది రాజు నువ్వు చెప్పింది వింటే. రాణి, ఏది ఏమైనా ఒక్క మాట మాత్రం లేదు. మీ నాన్నగారిని మా నాన్నగారు చంపలేదు. ఒక మనిషి ప్రాణం తీసేంత రాక్షస కుటుంబం కాదు మాది. నాకు తెలుసు రాజు, మా నాన్నని మీ నాన్న చంపలేదు, మరో మనిషి చంపాడు. మరో మనిషి? ఎవరతను? చెప్పురాని, ఎవరతను? చెప్పురాని, ఎవరు? ఎవరా మనిషి? చెప్పడానికి నేను ఆ మనిషిని సరిగ్గా చూడలేదు. అంటే ఆ రాత్రి చీకట్లో ఆ హంతకుడు మా నాన్నని హత్య చేస్తున్నప్పుడు నేనది చూసి భయంతో పరిగెత్తాను. ఆ హంతకుడు నన్ను చంపాలని నా వెంట పడ్డాడు. పారిపోతున్న నన్ను మీ నాన్న రంగన్న కాపాడి ఈ ఊరు దాటవేశాడు. అంటే ఆ మనిషి చట్టానికి దొరకకుండా ఈ ఊళ్ళోనే తిరుగుతుండాలి. ఆ మనిషిని ఏదో ఒక రోజున పట్టుకుంటాను. మీ నాన్నను హత్య చేసి మా నాన్నను హంతకుడుగా ముద్ర వేసిన వాడిని నా చేత్తోనే అంతం చేస్తాను. నా కక్ష పగ తీర్చుకుంటాను. ఏమిటి నన్ను పిలిచి అక్కడ చూస్తున్నారేమిటి? ఏం లేదు, ఆడుకోవడం వెళ్దారా? ఇప్పుడా? ఆడుకోవడానికి టైం అంటూ ఉంటుంది. వెళ్దాం. ఎక్కడికి బయలుదేరా? గుడికి. గుడికా? నీకెప్పటి నుంచి ఈ భక్తి? 4 రోజులు బట్టి దేవి భక్తి. దేవి భక్త్యా? కబడ్డీ 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 కబడ్డీ. నువ్వు ఎందుకు ఆయన పట్టుకున్నావు? నేను పట్టుకుంటే నీకెందుకు ఒళ్ళుమంట? నువ్వు ఆయన పట్టుకోకూడదు అంతే. కబడ్డీ 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 కబడ్డీ. కబడ్డీ 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 కబడ్డీ. ఏం డాక్టర్ అమ్మ ఆలోచిస్తున్నావు? గతం గురించి. గతం గుర్తుంచుకోవాలి, భవిష్యత్తు గురించి ఆలోచించాలి. నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావే. నీలాంటి తెలుగు అమ్మాయి పక్కనుంటే నా అలాంటి మొరటోడికి తెలివితేట వాడు అంతా అవే వచ్చేస్తాయి.
ఏమా పంతులు గారు అబ్బాయి, పాఠాలు నేర్పుతున్నావా నేర్చుకుంటున్నావా? అది కాదు రతన, నేను పద్మ ప్రేమించుకుంటున్నారు, అది తెలుస్తూనే ఉంది. కానీ చూడు బాబు, ఇలా కలిసి ఇలాంటి అల్లరం చేయటం చాలా తప్పమ్మా. ఇక దర్జాగా ధైర్యంగా పెళ్లి చేసుకోవాలా? పెళ్ళా? కానీ వాళ్ళ నాన్నగారు. భయం ఎందుకే? ప్రేమ విషయంలో ఎవరు భయపడకూడదు. కరెక్టేగా? కరెక్టే. వెళ్ళి వాళ్ళ నాన్నతో ఖచ్చితంగా చెప్పే నేను అమ్మాయిని ప్రేమిస్తానని. అమ్మో, అలా చెప్పాడువే. భయమేటే? నీ కండగా ఈ రాజును ఉంటాడు, వెళ్ళి చెప్పాయి పో పులైపో. ఇంతకీ తమరు మాకు సెలవిస్తున్నది ఏమిటో? మరేం లేదండి, మీ అమ్మాయి పద్మని నేను ప్రేమిస్తున్నాను, తను నన్ను ప్రేమిస్తుంది. అందుకని మా ఇద్దరికి పెళ్లి జరిపిస్తే చాలా బాగుంటుంది కదా. అవునండి. కొడితే మెడకాయ మీద తలకాయ నేల రాలిపోవాలా. నువ్వు ఎన్నిందారు బాబు గారు అమ్మాయిని ప్రేమిస్తావరా? పెద్దంతరం చిన్న రోజు చూసుకోనక్కర్లా. నక్కనాయాల నాకలోకానికి పాకాలని చూస్తావరా? బాబు, మా వాడు పసివాడు, తెలుసో తెలియకో చిన్న తప్పు చేశాడు. అందుకు కావాలంటే నేను తిడతాను కొడతాను, అంతేకాని మీరు మాత్రం పెద్ద శిక్ష ఇవ్వండి బాబు. అదేమిటయ్యా, జబ్బును బట్టి మందు అన్నట్టు తప్పును బట్టి శిక్ష ఉండి తీరాలి. చేసింది చాలా ఘోరమైన తప్పు, పోనీ కదా అని తెల్లవారేటప్పటికి ఊరు విడిచి వెళ్ళిపోవాలని చిన్న శిక్ష విధించాం. గురువు గారు, మందు సరిగ్గా ఇవ్వలేకపోయినా మాట మాత్రం మహాభేషంగా సెలవిచ్చారు. అదే న్యాయం. నేడుగా ఈ ఊళ్ళో ఉంటున్నాను, ఆ మాత్రం న్యాయం చెప్పలేను. ఆచార్య, అర్థం లేకుండా ఆవేశపడకయ్యా. రోజులు మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి, వాటి ప్రకారం మనము మారడం నేర్చుకోవాలయ్యా, తప్పదు. మేమేమని సెలవిచ్చాం? మనము మారడం నేర్చుకోవాలని సెలవిచ్చారే. కానీ అయ్యగారు ఇప్పుడు ఏ రోజైనా జనవాక్యాన్ని గౌరవించడం మనం నేర్చుకోవాలి. ఈ పెళ్లి జరగడం న్యాయమని వీళ్ళంతా భావిస్తే ఆనందంగా జరిపించాలి. ఏమంటారయ్యా మీరంతా? నా కొడుకుని ఊర్లో నుంచి పంపించి తీరాలి. అదే మనవాక్యం. విన్నావయ్యా పంతులు, జనవాక్యం అలా ఉంది, మనమేం చేయలేం. అంచేత రేపు తెల్లవారేసరికి మీ అబ్బాయి మర్యాదగా ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోవడం ఉత్తమం. వాడు వెళ్ళడు. ఎటువంటి పరిస్థితుల్లో ఆ కుర్రోడు ఈ ఊరు విడిచాడు. రే రాజన్న, పాడితే మెడకాయ మీద తలకాయ నేల రాలిపోద్ది. ఏయ్, ఎవరి మెడ మీద తలకాయ ఎప్పుడు రాలాలో అప్పుడే రాలుతుంది. నేను చెప్పేది వినండి. తప్పు జరిగిందని పంచాయతీ పెట్టి ఆ కుర్రవాడిని తీసుకొచ్చాను. అయితే ఆ తప్పు చేసింది వాడు ఒకడే కాదుగా, జమీందారు గారి అమ్మాయికి కూడా ఈ తప్పులో భాగం ఉంది. కనుక ఆ పిల్లను కూడా తీసుకొచ్చి ఈ పంచాయతీలో నిలబెట్టి ఆ పైన తిరిగి చెప్పండి. ఏమిటి, జమీందారు గారి అమ్మాయిని, మహత్తరమైన వంశానికి చెందిన అమ్మాయిని తీసుకొచ్చి నలుగురు మధ్యలో నిలబెట్టాలా? తప్పు చేసింది రాజైనా పేదైనా ఎవరైనా సరే పంచాయతీ మధ్యకు వచ్చి నుంచు తిరాలి. అదే న్యాయం. సరేనా బాయ్, నీ ఇష్టం వచ్చిందలా న్యాయం అంటుంటే ఊళ్ళో పద్ధతి కట్టుబాటు లేకుండా పోతుంది. రేపటి నుంచి కూలి మీద కొడుకొచ్చి తత్తందారి కూతుర్ని ప్రేమించాలంటాడు. ఊరంతా ప్రశ్న అయిపోతుంది. కనుక అయ్యా, ఆలోచించడం ఊరుకోవడం మంచిది కాదు. వెంటనే శిక్ష అమలు జరపాల్సిందే. అమలు జరపవలసింది శిక్ష కాదు, పెళ్లి. రేపు ఉదయం సరిగ్గా 10 గంటలకు శివాలయం దగ్గర జమీందారు కూతురు మెడలో తాళి కట్టి వీడు పెళ్లి చేసుకుంటాడు. రేయ్, అదే జరిగితే ఈ నా కొడుకు మెడకాయ మీద తలకాయ ఎగిరి ఊరు మధ్య పడి ఉంటుందిరా. నీ అబ్బా, ఆ తలకాయ పట్టం కాదురా. నే చెప్పిన సమయానికి జమీందారు కూతురు మెడలో తాళి పడకపోతే తక్షణం ఆయన భార్య మెడలో తాళి తెగిపడుతుంది. రాజన్న, పూజారి గారు పెళ్లి జరిపించడానికి రానంటున్నారు. రానన్నాడా? ఎక్కడు? ఆ ఊళ్ళో మా మీదే ప్రతిజ్ఞలు చేస్తాడా? ప్రతిజ్ఞలు చేసి గెలుద్దాం అనుకుంటున్నాడా? చూస్తాం ఈ పెళ్లి ఎలా జరుగుతుందో. మేమేమని సెలవిచ్చాం? చూస్తాం ఈ పెళ్లి ఎలా జరుగుతుందో అని సెలవిచ్చారండి. కానీ పెళ్లి చూడాలంటే గుడి దగ్గరికి వెళ్ళాలి కదండి. రేయ్, పిచ్చి కొత్తలు కూర్చావంటే ముందు నీ మెడకాయ మీద తలకాయలు లేచిపోతాయి. ఈ పెళ్లి జరిగిందంటే ఈ ఊళ్ళో సగం మంది మెడకాయల మీద తలకాయలు లేచిపోతాయి. ఏమనుకుంటున్నావు? నీకు దండం పెడతాను, నన్ను నీకు ఉపయోగించకయ్యా. నేను దగ్గరుండి పెళ్లి జరిపించానని తెలిస్తే ఆ జమీందారు నా చర్మం వలిచి చెప్పులు కుట్టించుకుంటాడు. నన్ను వదిలేనాయనా, నన్ను వదిలే. జమీందారు ఆ పని చేస్తాడో లేదో నాకు తెలియదు గాని నే చెప్పినట్టు చేయకపోతే ఇప్పుడే ఆ పని నేను చేస్తాను. ఈశ్వర, నాకెందుకయ్యా ఈ శిక్ష? వెళ్ళు. రాజన్నా, నారాయణ, మాధవాయప్ప.
పెళ్లి కుదిరే రాలేదు ఇంకే మేడ తాళాలు ఎందుకు ఆపండి వాయించడం ఆపారంటే నేను వచ్చి మిమ్మల్ని వాయిస్తాను. ముహూర్తం దగ్గర పడింది, ఇక అమ్మాయి రాదేమో. ఆ అమ్మాయి వచ్చి తీరాలి. వచ్చి రాజనా అమ్మాయి రాదు. జమీందారు గారి చుట్టూ కాపలా పెట్టారు. రాదా? ఎక్కడ నా కత్తి? పూజారి పెళ్లి జరిపించు. ఏమిటి మేళ వినపడుతుంది? ఏం జరుగుతున్నట్టు? పెళ్ళైన వాడివి మేళ వినపడుతుంటే ఏం జరుగుతుందో తెలీదా? 3 ముళ్ళు వేస్తున్నట్టు. అది తెలుసులేవయ్యా. పెళ్లి కూతురు లేకుండా 3 ముళ్ళు ఎవరికేస్తున్నట్ట అని. ఏ మేక పిల్లకో కోడి పిల్లకో రాయికో రప్పకో వేస్తున్నాడేమో. అయ్యారు అక్కడ పంతులు గారు అబ్బాయి అమ్మాయి గారి మెడలో 3 ముళ్ళు వేసాడు. అది అసలు గుడికి ఎలా వెళ్ళింది? అమ్మగారు దగ్గర నుంచి తీసుకొచ్చారు.